The power of Sindoor. I give first preference to widows. My first wedding card gave to Shobha Garu. She is a widow. And for my marriage haldi event, I forced to participate my grandmother's sister. I have seen tears in their eyes. That is the inside happiness, showing humanity towards them. నిజంగా హానెస్ట్లీగా వీళ్ళే నిజమైన ముత్తైదువులు. జీవితం అంతా క్షుణ్ణంగా అనుభవించిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళు, జీవోత్సవంలాగా బ్రతుకుతున్న వాళ్ళు, అన్ని పూజలకు, వ్రతాలకు, నోములకు వాళ్ళు అన్నిటికీ అర్హులు. ఐ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు దీస్ పీపుల్ ఫర్ ఆల్ ద అకేషన్స్ హెల్డ్ ఇన్ మై హౌస్. జీవితం విలువ తెలిసిన వాళ్ళు, జీవితం అంతా క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు. ఇప్పుడున్న యువతను చూస్తే పొట్టి పొట్టి బట్టలు, బొట్టు లేకుండా తిరుగుతున్నారు. అందుకే వీళ్ళు నిజమైన ముత్తైదువులు. ఎన్ని పూజలు, నోములు, వ్రతాలు చేసినా మన పురాణాలు చెప్పేది ఒకటే, మానవ సేవయే మాధవ సేవ. వాళ్ళు దేవతా స్వరూపులు. స్త్రీని ప్రత్యక్ష గాయత్రి మాతతో పోల్చారు. ఆమె గర్భమును, శరీరమును యజ్ఞవాటికంత పరిగణించారు కాబట్టే ఆమె కర్మకాండను చేయటానికి వీలు కాదు అని చెప్పారు మన పూర్వీకులు. మన పురాణాలు, మన శాస్త్రాలు, మన ఇతిహాసాలు మానవుల చేత, అందుకే కొడుకుల చేత కర్మకాండను చేయిస్తారు. వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్ జయలక్ష్మి అయ్యగారి ఈజ్ మృదుల, ఈజ్ ఏ బాల విడో. రెండర్ వీణ మృదుత్వంగా వాయిస్తారు తన పేరుకు తగ్గట్టుగా. నాకు ఆవిడ వీణ వాయిస్తే అమ్మవారు బాల త్రిపుర సుందరి దిగి వచ్చినట్టు కనిపిస్తారు. ఐ నెవర్ ట్రీట్ హ్యార్ ఏ విడో. నాకు కనిపించే అమ్మవారు, షీ ఈజ్ ఏ గాడ్స్ గిఫ్ట్. వీణలో వాయిస్తే డివోషనల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీతో వాయిస్తారు. బాల త్రిపుర సుందరి అమ్మవారే మరి. నా దృష్టిలో వాళ్ళు మనలాగే పుట్టింట్లో ఎలా పెరిగారో అలాగనే పసుపు, కుంకుమ, గాజులు అన్నీ ధరించవచ్చు. పుట్టింట్లో ఎలా భోగాలు మహారాణిలాగా పెరిగారో అలాగనే చూసుకోవాలి మరి. ఎవ్వరికీ కాదు, కూడదు అనే అధికారం లేదు. నో డౌట్, 200% అబౌట్ ఇట్. మన హైందవ ధర్మం గురించి తెలుసుకోవటానికి మన జీవితకాలం సరిపోదు. We are always proud to our culture and traditions. Almost all countries give great respect to our Indian traditions and values. Always proud to be an Indian. They deserve the respect. The widows, they deserve the respect. Sindoor, the power of the woman.